సక్సెస్ఫుల్ స్టార్టప్స్ అమ్మా ఎంత అవసరమో అంతే ఖర్చు పెడతారు. దీన్ని మనం స్టార్టప్ భాషలో MVP అంటాం, మినిమమ్ వయబుల్ ప్రోడక్ట్. తర్వాత నీకు ఐడియా వ్యాలిడేషన్ ఒకటి, మార్కెట్ వ్యాలిడేషన్ ఒకటి. అంటే ఏంటి, మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్స్కి ఏదన్నా మార్కెట్ ఉందా, కస్టమర్ వ్యాలిడేషన్ ఒకటి, ఇది కొనేవాళ్ళు ఉన్నారా. అంటే మార్కెట్ వ్యాలిడేషన్ కస్టమర్ యూజువల్గా కనెక్టెడే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ రాగానే ఎక్కడి నుంచి అయినా సరే, అది స్టార్టింగ్ మన మనీ అయినా సరే, లేదంటే ఎస్పెషల్లీ వేరే దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ రాగానే ఫస్ట్ ఒక లగ్జూరియస్ ఆఫీస్ స్పేస్, చెప్పాను కదా, ఒక షో ఆఫ్, దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ట్యాగ్ మర్చిపోయారు, ట్యాగ్, కలర్ఫుల్ ట్యాగ్, బిజినెస్ కార్డ్స్, బ్రాండెడ్ టీషర్ట్స్, లోగో, మర్చెండైజ్, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. కానీ ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ దాని మీద ఫోకస్ లేకనే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ గోయింగ్. దిస్ ఇస్ అ సూపర్ వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు ఇన్వెస్టర్, మీరు అదేదో ముత్తు ఏదో మూవీ ఉంటుంది, మీరు 50 lakhs ఎంతో ఇచ్చి ఇది ఖర్చు పెడితే మీకు ఏదో కోట్ల, అరుణాచలం ఏదో మూవీ. ఎందుకు అండి అది కాన్సెప్ట్? కెన్ యూ హ్యాండిల్ మనీ, డూ యూ హ్యావ్ ద ఫైనాన్షియల్ డిసిప్లిన్, రైట్ అనేది ఇంపార్టెంట్. మార్క్ జుకర్బర్గ్, రైట్, సుందర్ పిచాయ్, సత్యనాదెల్లా, యూ నేమ్ ఇట్ అండి, ఇలాన్ మస్క్, ఒకటే కలర్ టీషర్ట్, ఒకటే, ఆఫ్ కోర్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్ బట్టలు వేసుకుంటారు, మీకు ఎక్కడ లోగో కనపడదు, దాన్ని మినిమల్ బ్రాండింగ్ అంటారు. ఎందుకంటే అదొక డిసిప్లిన్ అమ్మ. అంతే.